కొండా సురేఖ ఎపిసోడ్ పై సిఎల్పిలో కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మేము సమాజానికి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టను ఎవరైనా దిగజార్చే ప్రయత్నం చేస్తే మేము క్షమించం గాక క్షమించం. ఇది కాంగ్రెస్ పార్టీని బలోపేతంగా ఉంచుతాం. తప్పకుండా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవాళ అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు వచ్చినాం. ఇక తస్మత్ ఇదే ఏమని అనుకుంటే రేపు ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయి. మీరు గొప్పలు అనుకోకండి. మీ స్థాయి ఒకసారి చూసుకోండి, మీ కుటుంబ స్థాయి చూసుకోండి. మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబాన్ని హెచ్చరిస్తారా? మీరు మీ నీతి, మీ సంస్కృతి తెలియదా? మీ కుటుంబ సంస్కృతి తెలియదా? రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం ఇయ్యాలు వచ్చిందా? మీరు దిగజారి ఇటువంటి అప్రతిష్ట పాలు చేస్తే బాగుండదు. కాబట్టి మేమందరం కూడా ఇక్కడ ఉన్న అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేల మందరం ఒకటి మేము వేరు కాదు. ఈ యొక్క కూర్చున్న చెట్టు నడకకండి. ఇలా మీరు కోడిగుడ్డు మీద ఈకలు పీకకండి. ఇలా కాంగ్రెస్ పార్టీ, యావత్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కార్యకర్త గ్రామ స్థాయి నుంచి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రికి అండగా ఉన్నది. రేపు భవిష్యత్తు మీరు ఇట్లే మీ తీరు, మీ మార్గం మార్చుకోకపోతే మీరున్న హోదా, మీరున్న మంత్రి హోదా మైమర్చి విచ్చలవిడిగా ప్రవర్తిస్తే కాంగ్రెస్ కార్యకర్తలు ఊకోరు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఊకోరు, సమాజం, తెలంగాణ సమాజం కూడా ఊకోరు. కాబట్టి నేను ఒకటే, మేమందరం కూడా రేపు రాబోయే కాలంలో క్రమశిక్షణతో మెలగాలని కోరుకుంటున్నాం. ఒకటి, గతంలో కూడా మా పార్టీకి ఒక సీనియర్ నాయకుడు ఇదే రకంగా నేను పార్టీ కంటే నాకంటే పార్టీ చిన్నది, నేనే పెద్ద అని చెప్పి ఒక వ్యక్తి ఇదే రకంగా మాట్లాడితే జగిత్యాలలో కూడా ఆ రోజు జీవన్ రెడ్డి గారి పైన ఇదే బల్మూరు వెంకట్ గారు పార్టీ ఆదేశాల మేరకు జీవన్ రెడ్డి గారు పార్టీ కంటే పెద్ద కాదని చెప్పి మీడియా ముఖంగా ఆ రోజు ప్రెస్ ముఖంగా యాజ్ ఎ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా మాట్లాడడం జరిగింది. పార్టీలో కులాలు, మతాలు, సరే రాజకీయం ఏదున్నా కూడా మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం. పార్టీ వేదిక పైన వచ్చినప్పుడు కూడా మేమంతా కూడా ఈరోజు యాజ్ ఎ సెక్యులర్ పార్టీగా అన్ని కులాల వారం ఇక్కడ ఉన్నాం. అన్నదమ్ముల లెక్క, కుటుంబ సభ్యుల లెక్క కలిసిమెలిసి ఉన్నాము. మా కుటుంబానికి పార్టీ పరంగా పెద్ద పిసిసి అధ్యక్షుడు, ప్రభుత్వ పరంగా పెద్ద ముఖ్యమంత్రి గారు. వ్యక్తిగతంగా వాళ్ళతో ఏదైనా భేద అభిప్రాయాలు ఉంటే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలి తప్ప ఇంత పెద్ద కుటుంబము, లక్షలాది మంది కార్యకర్తల్ని నష్టం చేకూర్చే విధంగా మేము పార్టీ కంటే పెద్ద, మా వల్లనే పార్టీ గుర్తుపైన అభ్యర్థులు గెలిచిర్రని చెప్పి ఏదైతే వ్యాఖ్యలు మాట్లాడుతున్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అండ్ 100% అందరు కూడా పార్టీకి విధేయుల లెక్క ఉండాల్సిందే, పార్టీకి నిబద్ధ గల కార్యకర్తల లెక్క ఉండాల్సిందే. నిజంగా పార్టీ కంటే మేము పెద్ద అని ఎవరైనా భావిస్తే పార్టీ ఇడిచిపెట్టి బయటికి వెళ్ళి ఇండిపెండెంట్ గా నిలబడితే పార్టీ పెద్దనా వారి పెద్దనా ప్రజలే నిర్ణయిస్తారు.